ఈ వే ప్రోటీన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఈ వే ప్రోటీన్ తీసుకునే వల్ల కొద్దిమందికి పొట్టు ఉబ్బరం అనిపించడం, గ్యాస్ అనిపించడం, ఇండైజెషన్ అనిపించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే సడన్‌గా మీ బాడీకి అలవాటు కాకుండా ఒకేసారి ఓవర్ డోస్ చేయడం వల్ల. అందుకని మీరు స్టార్ట్ చేయడం ఒక పావు స్పూన్‌తో స్టార్ట్ చేయండి. నిదానంగా కొద్ది రోజుల తర్వాత ఒక హాఫ్ స్పూన్, ఆ తర్వాత ఒక స్పూన్. ప్రోటీన్ తీసుకోవడానికి కూడా కొంత లిమిటేషన్ ఉంది. మన బాడీ వెయిట్‌లో 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ మనం పర్ డే తీసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు. అదే బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేవాళ్ళు 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే మీరు ఉదాహరణ మీరు 60 కేజీల బరువు ఉన్నారనుకోండి, 50 నుంచి 52 గ్రాములు పర్ డే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు. అట్లాగే 70 నుంచి 75 గ్రాములు పర్ డే బాగా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు సేఫ్గా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు మీరు పరిమితులకు లోబడి వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా పెద్దగా నష్టమేం జరగదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రోటీన్ సరైన క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మీకు సటైటీ అంటారు, అంటే పొద్దు నిండినట్టు తృప్తినిస్తుంది, అనవసరమైన క్రేవింగ్స్ తగ్గుతాయి. తద్వారా మీకు ఇండైరెక్ట్గా ఈ వే ప్రోటీన్ కానీ నార్మల్గా మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గుతుంది, తద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. తెలుసుకున్నారు కదండి వే ప్రోటీన్ గురించి నిజానిజాలు ఏంటి, అపోహలు ఏంటి, మీకు క్లారిఫై అయినాయని భావిస్తున్నాను. మీరు ఎటువంటి ప్రోటీన్ వాడుతున్నారు, న్యాచురల్గా ఎటువంటి ప్రోటీన్ వాడుతున్నారు, ఒకవేళ వే ప్రోటీన్ వాడితే ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారు, మీ అనుభవాలు ఏంటి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో నచ్చితే మరొకరు ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి హెల్తీ వీడియోల కోసం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.